జిల్లాలో పాడి రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు సచివాలయ స్థాయిలో గల పశుసంవర్ధక శాఖ సహాయకులు రైతులకు అందుబాటులో ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. పాల ఉత్పత్తికి చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై శుక్రవారం మ్యాంగో భవన్లో పశుసంవర్ధక శాఖ అధికారులు, సహాయకులు, సిబ్బందితో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 31 మండలాల్లో దాదాపు 5,50,000 మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పోషణపై ఆధారపడి జీవిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ పాడి పోషణే జీవనాధారంగా ఉందన్నారు. పశుసంవర్ధక సహాయకులు వారి పరిధిలో ఉన్న పాడి పశువులకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు రైతులకు సకాలంలో అందుబాటులో ఉండి సేవలందించేలా కృషి చేయాలన్నారు. సచివాలయ పరిధిలో ఉన్న పాడి రైతులతో సత్సంబంధాలు కలిగి ఉండి పాడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంపుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై వారికి అవగాహన కలిగించి రైతుల ఆదాయం పెంచేలా చూడాలన్నారు. పాడి పశువుల పట్ల జాగ్రత్త వహించి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అందుబాటులో ఉండి సేవలందిస్తామన్న భరోసా రైతులకు ఇవ్వాలన్నారు. పశుసంవర్ధక శాఖ సహాయకులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలోని సచివాలయాల్లో అందుబాటులో ఉంటూ వారి పరిధిలో గల 300 నుండి 400 వరకు గల పాడి పశువుల క్షేమాలను చూసుకోవాలని, దీంతో పాటు గొర్రెల పెంపకంపై మరింత అవగాహన కలిగించాలని, డైరీల నుండి రైతులకు రావాల్సిన నగదు అందుతోందా లేదా, రైతులకు ఎవరికైనా మరిన్ని పశువులు అవసరం అవుతున్నాయా అనే విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. డిఆర్డీఏ ద్వారా ఎస్హెచ్జీ గ్రూప్ వారికి పశువుల పెంపకం, షెడ్ల ఏర్పాటు వంటి స్కీంలకు అర్హులను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ప్రభాకర్, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ సహాయకులు పాల్గొన్నారు. ఇంకా కాకుండా ఈ సర్వే ఎందుకు చేస్తున్నాము, సర్వే ఇంపార్టెన్స్ ఏమిటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు బేసిక్లీ గ్రామంలోనే ఉంటారు, సెక్రటేరియట్లోనే ఉంటారు, మీకు గవర్నమెంట్ నుంచి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. మీరు అదే సరిగా చేస్తున్నారా లేదా? ఓకే, సో దీస్ ఆర్ సమ్ 4-5 టాపిక్స్ ఈరోజు మీకు డిస్కషన్ కోసం పిలిచాను. నేను ఆల్రెడీ డైరీ సెక్టర్ ఇంపార్టెన్స్ చెప్పాను. అంటే మనం అందరూ సరైన పని చేస్తే రైతుకి ఇన్కమ్ పెరుగుతుంది. ఆ ఎనిమల్స్, మిల్క్ ఎనిమల్స్, నాన్ మిల్క్ ఎనిమల్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫర్దర్గా బేసిక్లీ ఫ్యూచర్ ఎస్పెక్ట్ కూడా చేస్తే ఇంకా డైరీ సెక్టర్ డెవలప్ అవుతుంది. దీస్ ఆర్ ద 3 మేజర్ ఆబ్జెక్టివ్. మీకు ఒక రోల్, ఒక రెస్పాన్సిబిలిటీ కూడా జరిగింది.